సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. మెగా అభిమానులకు పండుగైన ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటానే జనాల్లో ఓ అలజడి. ఇందులోనే ఉంది అసలైన పవర్. ఈ పదం చెవిన పడితే చాలు రోమాలు నొక్కబడుస్తూ ఉప్పొంగే ఉత్సాహం. ఆయన తెర మీద కనిపిస్తే అభిమానులకు పూనకాలు. పవర్ స్టార్ అంటే చాలు సినీ ఇండస్ట్రీనే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులకు అదో కిక్కు. ఇలా పవన్ గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే రాయొచ్చు. సినిమా హీరోగానే కాదు జనసేనానిగా జనం కోసం సమాజానికి పట్టిన బూజు దులపడానికి రాజకీయ కండువా కప్పుకున్న ఈ వకీల్ సాబ్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మెగా కాంపౌండ్ హీరోగా సినీ గడప తొక్కి తనకు మాత్రమే సొంతమైన టాలెంట్తో పవర్ స్టార్గా ఎదిగిన పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తూ కోట్లాది మంది గుండెల్లో పవర్ఫుల్ హీరోగా నిలిచిపోయాడు. పవన్ సినిమా వస్తుందంటే చాలు థియేటర్లలో జాతర షురు అయినట్లే. పవర్ స్టార్ అంటూ థియేటర్లలో మోత మోగాల్సిందే. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవాల్సిందే. ఇక వెండి తెరపై పవన్ డైలాగ్స్ వింటుంటే వచ్చే ఆ కిక్కు మాటల్లో చెప్పగలమా? అలాంటి ఆ హీరో పుట్టినరోజే సెప్టెంబర్ 2. దీన్ని మెగా అభిమానులు పండుగ రోజు అని కూడా చెప్పొచ్చు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల చేత సుస్వాగతం పలికించుకుని మెగాస్టార్ మెచ్చిన తమ్ముడిగా టాలీవుడ్ బంగారంగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు పవన్. 1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు జన్మించిన పవన్ అంచెలంచెలుగా ఎదిగి మెగా అభిమానులను ఖుషీ చేస్తూ సినీ ఇండస్ట్రీలో ఏనాటికి చెరిగిపోని అధ్యాయాన్ని లిఖించుకున్నారు. చిన్నతనం నుంచే సమాజం పట్ల అవగాహన పెంపొందించుకున్న పవన్ కళ్యాణ్ జనం కోసం కదిలి వచ్చి జనసేన పార్టీ స్థాపించారు. కుల మత ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పేర్కొని పవర్ హౌస్ ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అవినీతి అక్రమార్కులపై ఎక్కుపెడుతూ వస్తున్నారు. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు ఎవడున్నాడన్నదే ముఖ్యం అన్నట్లుగా జన సైనికుడిగా రాజకీయ రంగంలో చక్రం తిప్పుతున్నారు. తనదైన శైలిలో జనాన్ని మెల్కొల్పుతున్నారు. సమాజంపై ఎనలేని బాధ్యత, తోటి వ్యక్తి కోసం ఏమైనా చేయాలన్న తపన, జన బలమే తన బలం అనుకునే తత్వం ఇవన్నీ పవన్ విశిష్ట వ్యక్తిత్వానికి తార్కాణాలు. రాజకీయాల్లోకి వెళ్ళి దాదాపు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన నిర్మాతలు అభిమానుల కోరిక మేరకు తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ సినిమాతో రికార్డులు తిరగరాశారు. పవన్ రాకతో యావత్ సినీలోకం పండగ చేసుకుంది. రీ ఎంట్రీలో పవన్ దూకుడు చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో వెంకటేష్తో కలిసి గోపాల మల్టీస్టార్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్ ద్రాణా దగ్గుబాటితో కలిసి భీమ్లా నాయక్గా ప్రేక్షకులను మెప్పించారు. దీంతోపాటు వరుస సినిమాలు చేస్తున్నారు. ఓజీ, హరిహర వీరమల్లు అంటూ అనేక సినిమాలు ఆయన చేస్తూ ఉన్నారు. అటు రాజకీయం ఇటు సినిమాల్లోనూ హవా నడిపిస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఎనలేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. తను పోటీ చేసిన 2 స్థానాల నుంచి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు తాను నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించుకునే స్థాయికి ఎదిగారు. చిన్నప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగిన మీ ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఎంతో ఆదర్శదాయకం. అలాగే మీరు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎంచుకున్న ప్రతి రంగంలోనూ మీరు ఇంకా ఎంతో ఎదగాలని ఆశిస్తూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.